శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతియే నమః. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేశారో, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు, చేసుకుంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు వినాయకుని చవితి కాబట్టి ఈ యొక్క వినాయకుని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క వినాయక చవితి పర్వదినాన గణపతి, మహాగణపతి అని రెండు రకాలుగా, ప్రతి దేవతకి రెండు రూపాలు ఉంటాయి. అంటే మన బ్రహ్మాండంలోని సంబంధించిన దేవతలు వేరు, లలితా ప్రభండానికి సంబంధించిన దేవతలు వేరు. లలితాదేవి ప్రభండానికి సంబంధించినది దేవతలు వేరు. అక్కడ గణపతి, మహాగణపతి, లలితాదేవి మానసపుత్రుడైనటువంటి ఆయన అనేక విజయాలను సాధించాడు. గణపతి పురాణం ప్రకారం మహాగణపతికి సకల దేవతలు పూజిస్తారు. ఇక్కడ మానవుల కోసం ఏర్పడినది రాక్షసులు, భూతగణాలు, ప్రేతగణాలు, సకల గణాలు ఏర్పడింది. గణపతి ఇక్కడ గణపతిగానే పూజిస్తాం. పార్వతీదేవి లలితా స్వరూపమైనటువంటి రకరకాలుగా చెప్పుకుంటారు. సున్నిపిండితో తయారు చేసింది అని, లేకపోతే శివుడి యొక్క చిరునవ్వు నుంచి పుట్టాడని, గణపతి చాలా సౌందర్యవంతుడని, ఆ గణపతి దృష్టి తగులుతుందని చెప్పేసి గజం యొక్క శిరస్సును తీసుకొని వచ్చి పెద్ద పొట్టగా తయారు చేశారని ఒక పురాణంలో చెప్పుకుంటూ ఉంటారు. మనకు తెలిసి పార్వతీదేవి తయారు చేసి కాపలగా వినాయకుడిని పెట్టుకున్న అని, ఆ గణపతి అని వినాయక చవితి రోజు మనం చెప్పుకుంటాం. అయితే గణపతి ఆరాధించడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. గణపతి అంటే భారతీయులకే కాదు, దేశానికి సంబంధించినది కాదు, ఎన్నో దేశాలలో గణపతి విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి. అంటే ప్రపంచం అంతా గణపతిని పూజిస్తారు. వినాయకుడిని ఎందుకు పూజించాలి? వినాయకుడిని పూజించాల్సిన అవసరం ఏంటి అంటే, రెండు రకాలుగా సిద్ధి, బుద్ధి అని చెప్పి ఆయన భార్యలు ఏదైనా మనం ఒక పనిని ప్రారంభిస్తే అది సిద్ధించాలి అని మనం అనుకోవచ్చు. మంత్రం కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదా మనం చేసే వ్యాపారం సిద్ధించాలని, ఆ సిద్ధించాలని అంటే బుద్ధి కావాలి. అంటే గణపతి భార్యలు ఇద్దరు ఉన్నారంటే, భార్య అంటే ఏమిటి అర్ధ శరీరం. మన ప్రతి పనిలోనూ మంచిలోనూ ఉండేది ఎవరు? భార్య. ఆ భార్య స్థానాన్ని సిద్ధి, బుద్ధి అని ఇచ్చారు. అంటే సిద్ధి, బుద్ధి కలిగిన గణపతి అన్నమాట. మళ్ళీ వినాయకుడికి లాభ, శుభ అనే ఇద్దరు కూతుర్లు, సంతోషమాత కూడా అని కూడా వినాయకుని కూతుర్లని అంటారు. కొన్ని పురాణాలలో కొంతమంది శివపార్వతుల కూతుర్లని కూడా, సుబ్రహ్మణ్య స్వామి గణపతి అంటే దత్తపుత్రుడని, అంటే ఆవిడ తయారు చేసుకున్న పుత్రుడని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయం పుత్రుడని గణపతి అని ఎందుకు అంటాము అంటే, గణాలకు, రుద్రగణాలకు, ప్రేతగణాలకు, భూతగణాలకు, దైవగణాలకు ఇవన్నీ గణాలు ఉంటాయి. గణాలు అంటే ఒక్కదానికి ఒకటి అజమాయిషి చెలాయిస్తుంది. పంచభూతాలు కూడా గణాలలోనికే వస్తాయి. ఇలా రకరకాల గణాలు ఉంటాయి. ఈ గణాలకు అన్నిటికీ కూడా వినాయకుడు అధిపతి. మొత్తం సృష్టి ఆయన చేతుల్లోనే ఉంటుంది. అజమాయిషితో నడుస్తూ ఉంటుంది. ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి, ఈ ఆధిపత్యం గణపతి ఇవ్వకపోతే ఏమవుతుందంటే సృష్టి మొత్తము ప్రపంచం అవుతుంది. ఆయన రాజుగా ఉండి ఈ గణాలను సమానంగా నడిపిస్తూ ఉంటాడు. గణపతి ఉండే గొప్పతనం ఏమిటంటే మహా బుద్ధిమంతుడు. ఆయన మనకు బుద్ధే ప్రధాన కారకం. బుద్ధి సరిగ్గా ఉంటేనే మన ఆలోచన విధానము, మనం చేసేటువంటి పనుల్లో మంచి పనులు మనము చేయగలుగుతాం. అదేవిధంగా బుద్ధి వక్ర మార్గంలో పట్టిందంటే ఏమవుతుందంటే చెడు పనుల్లోకి వెళ్ళిపోతాము. అందుకని గణపతిని ఆరాధిస్తే బుద్ధి సవ్య దిశలో మీకు మంచి జరిగేటట్టు లాభాన్ని, శుభాన్ని ఇస్తుంది. అన్ని చోట్ల సమస్త లోకాలలో పూజిస్తారు. గణపతికి ఈ 9 రోజులు పూజించి వదిలివేయడం కాదు. ప్రతిరోజు గణపతి దగ్గర దీపారాధన చేయడం, ఏదో ఒక శ్లోకాన్ని చదవడం, ఆయనకి ఇష్టమైనటువంటి గరిక పెట్టి కనీసం మంగళవారం, బుధవారం ఉండ్రాలు, బెల్లం మొక్క, అరటి పండ్లతో ఆయనకి ఇష్టమైనటువంటి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి గణపతిని ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటే మీకు సమస్త కార్యాలలో లాభం, శుభం, సిద్ధి, బుద్ధి అన్నీ కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు చక్కగా గురువు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గణపతి మంత్రాన్ని తీసుకొని 108 సార్లు ఆయన రోజులు చేసుకుంటూ పోతే ఆయన విద్యకు ప్రధాన కారకుడు. మీరు చూడండి, చాలా చిత్రపటాలలో లక్ష్మీదేవి, సరస్వతి, గణపతి ఉంటారు. ఇలా ఎందుకు అసలు పెడతారంటే, లక్ష్మీ కటాక్షం కలగాలి అని అంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి. ఎందుకంటే విఘ్నాలను లేకుండా ఉండాలి కదా. అలాగే
మీ జీవిత గమ్యంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే వినాయకుడికి అనుగ్రహం కలగాలి. అందరికీ కూడా కావాలి. ఈ ప్రపంచంలో మానవ స్వరూపం మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి వినాయకుడి అనుగ్రహం కావాలి. అందుకనే కదా మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. ఇంకా సరస్వతీదేవి వినాయకుడికి పూజ చేస్తే విద్య వస్తుంది. కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహం కావాలి అంటే వినాయకుని అనుగ్రహం కావాలి. ఈ మూడు ఉంటేనే కదా విఘ్నాలు లేకుండా లక్ష్మీదేవి, విఘ్నాలు లేకుండా చదువు ఉంటేనే మానవ జీవితానికి పరిపూర్ణమైనటువంటి శుభం కలుగుతుంది. అందుకని లక్ష్మీదేవి, సరస్వతీదేవి వినాయకుడిని ఫోటో పెడతారు. ఏ వ్యాపార సంస్థలైనా ఎక్కడైనా సరే ఈ ఫోటోలు కంపల్సరీగా ఉంటాయి. సరస్వతీదేవి బుద్ధికారిణి, విద్యాకారిణి, అంటే మన మాట వ్యాపారంలో లాభం అంటే లక్ష్మీదేవి కావాలి. ఈ రెండు కావాలి అంటే వినాయకుని అనుగ్రహం కావాలి. అందుకని ఆ ఫోటో పెడతారు. అంచేత 9 రోజుల్లో కూడా కనీసం 9 రోజుల్లో చేయలేని వారు ఈ 3 రోజుల్లో అయినా కూడా చేసుకోవచ్చు. వినాయకుడికి ఇష్టమైనటువంటి ఏదైనా సరే మనం ఆ యొక్క దాన ధర్మాలు ఈ 9 రోజులు కూడా మనము వినాయకుని పేరు చెప్పి జంతువులకు కానీ అన్నిటికీ కూడా మహాగణపతి పేరు చెప్పి పశు పక్షాదులకు కూడా చాలా ప్రేమ ఆయనకు. పశు పక్షాదుల మీద చాలా ప్రేమ ఆయనకు. వాటికి ఆహారం పెట్టడం మన పండుగల్లో గొప్ప విషయం ఏమిటంటే గారెలు, బూరెలు, పిండి వంటలు చేస్తూ ఉంటాం. పండగ అంటే అర్థం ఏమిటంటే 10 మందికి పంచిపెట్టడం. నవరాత్రులు వచ్చినాయి అంటే ప్రతి భక్తులకు ప్రసాదంగా పెట్టి పంచి పెడతాం. ఏ పండగ చేసినా 10 మందికి పంచిపెట్టడం, అలాగే ఆ యొక్క దేవుడి కానీ దేవత కానీ అనుగ్రహం కలుగుతుంది. ఏం చేయకుండా మనం ఇంట్లోనే మనం చేసుకొని కూర్చొని తింటే దైవానుగ్రహం కలగదు. దేవుడికి పంచభక్ష పరమాణాలు పెట్టి బయటికి వెళ్తేనే దైవానుగ్రహం కలుగుతుంది. అంచేత దైవానుగ్రహం పొందాలనుకుంటే వీలైనంత దాన ధర్మాలు చేయండి. నిత్య జీవితంలో గణపతిని ప్రధాన దేవుడుగా దండం పెట్టుకొని పూజ చేస్తారు. శ్లోకం చేయడం, శ్లోకాలు చదవడం, పురాణాలు చదివితే గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మహాగణపతి పర్వదినాన ఆ గణపతిని తలుచుకుంటూ మన అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.